మీ చెల్లి ఎవరు? పెళ్లి చేసిన మాట ఇచ్చా కదా మా చెల్లిని. నువ్వే ఎప్పుడు చూపించాల గుద్దల్లో పంచాయతీలు పెట్టకు, ఇంటి వరకు తీసుకొని వస్తున్నావు. అమ్మాయిల గురించి అర్థమైందా? ఈ సిస్టర్ ని మెసేజ్ చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి కాల్ కూడా చేయలేదా? అన్నోన్ నంబర్లే కదా బ్లాక్ లో పెట్టాల్సిన అవసరం లేదు నాకు. ఏంటండి బయట మాట్లాడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు అని అంటున్నావు కదా, మరి మీ చెల్లికి లేదా? ఇంకా కూడా చెల్లికి చాట్ చేస్తుంది. దేనికి చాట్ చేస్తారు? మెసేజ్ చేస్తే మీ చెల్లి రిప్లై ఇస్తుందా? అంటే ఇంతమంది మెసేజ్ చేస్తే అంతమందికి రిప్లై ఇస్తుందా మీ చెల్లి? నా దగ్గర యాక్టింగ్ హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా క్రేజీ ఉండబోతుంది. సో మేమందరం కలిసి అయితే సనం ఒక ప్రాంక్ చేయబోతున్నాం. క్రేజీ ఉంటుంది. సో మనోని చెల్లిని నేను లవ్ చేసి మోసం చేసినట్టు ఒక ప్రాంక్ చేయబోతున్నాం. మనోడు ఇప్పుడు నా ఫ్లాట్కి నా మీద కొట్లాడడానికి వస్తాడంటే ఎట్లా అంటే, బ్రో ఒకసారి రా బ్రో, ఇట్లా మాట్లాడాలి నీతోని, మా చెల్లికి మీ పిల్ల అని చెప్పి నువ్వు సనని ఇడిసపెట్టేస్తున్నావు, ఓన్లీ వీడియోస్ వరకే, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, లవ్ చేస్తున్నా అని చెప్పినమాట కదా, మాట ఇచ్చినమాట కదా అని నా కాలర్ పట్టుకుంటారు. సో ఇది ప్రాంక్ మాత్రమే తీసుకోరి. సో సీరియస్ అయి కామెంట్ పెట్టకూడదు ఎవరికి, ముందే చెప్తున్నా ఇది ప్రాంక్ మాత్రమే. సో ఏమైనా రియాక్ట్ అవుతుంది, బట్టి వాటికే సనత్ సీరియస్ అయిపోయి కొట్లాడేస్తుంది, తిట్టేస్తుంది అందరినీ. సో ఏం రియాక్ట్ అవుతుంది, నార్మల్గా గొడవలు అయితే ఊకోదు నా మీదకి, కానీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అమ్మాయి మ్యాటర్ కదా, ఎందుకంటే ఏం ఆలోచిస్తుందో నాకు కూడా తెలియదు. కొట్టినా పడాలి, ఎందుకంటే మన తప్పు కాబట్టి, ఎందుకంటే మనం చేస్తున్నాం వీడియో. సో ఏమన్నా మనం కూల్ అయిపోయి ఉండాలి, కానీ ఓవర్ రియాక్ట్ అయిపోతే మాత్రం నేను అయిపోతా, మొత్తం కొట్టేస్తా, ఫస్ట్ కొట్టేస్తా. రియాక్ట్ అవుతా. సో గైస్ ఈ ప్రాంక్ అంతా ఎప్పుడుదంటే ఒక 2 months బ్యాక్ ఇది వైజాగ్ లో ఉండేవాడు కదా. సో ఈ వైజాగ్ లో ఉన్నప్పుడే ఒక అమ్మాయిని లవ్ చేసినట్టు స్క్రిప్ట్ అయితే నడిపిస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గైస్ మామూలుగా ఉండకూడదు, వీడికి ఇలా లేదు పూకేసి కొట్టాలి. సో అందరూ అనుకోవట్లేదు, నవ్వకండి దయచేసి ఎవరైనా. సో గైస్ లెట్స్ వాచ్ ఏమైతుందో చూద్దాం. చలో సాయి బయటికి రా. మీ చెల్లి ఎవరు? పెళ్లి చేసిన మాట ఇచ్చా కదా మా చెల్లిని. నువ్వే ఎప్పుడు చూపించాల చెల్లి ఉంటుంది ఇక్కడ, ఒక అమ్మాయి ఉంటుంది. ప్రూఫ్స్ కాదు, నువ్వు చెప్పలేదు అవలకి. ఎవరికి చెప్పలేదు ఎవరికి? నువ్వు మెసేజ్ చేయలేదు. నువ్వు మెసేజ్ చేయకుండానే కాన్వర్సేషన్ బిల్ చార్జ్ చేసిన చేసావు. మరి ఆమె అంటున్నావు, ఎవరు నీకు తెలీదా? తెలీదు. నీకు తెలియదు. గుద్దల్లో పంచాయతీలు పెట్టకు, ఇంటి వరకు తీసుకొని వస్తున్నావు. అమ్మాయిల గురించి అర్థమైందా? నాటకాలు తెంగుతున్నావా? వాళ్ళు చెప్తున్నారు కదా అంత క్లారిటీగా, మరి నువ్వే చార్జ్ చేసినా అని చెప్పి. చార్జ్ చేస్తే పెళ్లి చేసుకున్నట్టేనా? ఏమన్నాడు బ్రో? ప్రూఫ్ చూపించమని చూపిస్తున్నాను. సాయే కదా దెంగినా కల్లాడా? నీదా ఇంకెవరైనా ఫేక్ అకౌంటా? యాక్టింగ్ చేస్తున్నావా? ఇంటి పైకి తీసుకొస్తున్నావు. ఇంటిపై కూడా తెచ్చిండు నాకు. ఇప్పుడు ఎవరు వచ్చారు?
అసలు మొత్తం వైజాగ్ వచ్చారు లేదు వైజాగ్ వచ్చినప్పుడు లోకి బ్రో వచ్చినప్పుడు మామూలు ఇప్పుడు మామూలు సాయి వస్తున్నట్టు ఎవరు మాట్లాడు మామూలు అందరూ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వీళ్ళ సిస్టర్ ని మెసేజ్ చేసి చేసుకుంటారని చెప్పి చేయలేదా? మెసేజ్ నీకు చేయలేదా? మా చెల్లి అడిగింది ఏమని ఇలా మెసేజ్ చేసుకుంటాను మాట ఇచ్చే. ఆ తర్వాత అడిగింది మా చెల్లి ఇలా సన్నా ఉంది కదా నన్ను ఎలా చేసుకుంటా అంటే సన్నా ఓన్లీ రీల్స్ వరకే ఓన్లీ కంటెంట్ వరకే ఆ తర్వాత సన్నాకి నాకు సంబంధమే ఉండదు నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటే మాట ఇచ్చాడు. మాట అంతా నువ్వు ఇచ్చేసి ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది అందరు ముంగట ఇజ్జత్ తీసుకోవాలి. మాట ఇచ్చాడు ఇంత కూడా నీయట్లేదా నీకు? ఒక్కరితో ఉన్నా నీకు వస్తలేదా? ఆనే కదా అంత మంచి ఎవరైనా వస్తారా ఇంటి పైకి మజాక్ చేయనీకే? ఇప్పుడు మాకు అడ్రస్ తెలుసా? తెలియదు. ఇప్పుడు ఎంత క్లోజ్ ఉంటే కానీ మాకు తెలియదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కదు. మరి ఎక్కడ రమ్మంటారు? కొన్ని ఏదైనా రీజన్ ఉందా? కొన్ని రీజన్ లేకుండా వచ్చే మంచి పని చెప్పి పిచ్చి రేసి బయట మాట్లాడు ఒకసారి ఒక్క 5 నిమిషాలు అసలు అంతా నీ వల్ల నువ్వు తేపోతే ఇప్పుడు మీటింగ్ అక్కడ నువ్వు ఎక్కడ తీసుకొచ్చి ఇవన్నీ చేసుకొని కాదు మీరు లేపమా కాదు స్లో నిజమేనా నువ్వు అంత కంటెంట్ వరకే అంతా నువ్వు అంతా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మరి అవునండి అవునా యాక్టింగ్ చేస్తున్నావు నవ్వుతున్నావు మళ్ళీ సుల్లిగాడివి ఇష్టం బ్రో నా నవ్వు నా ఏడుపు ఏం నవ్వు చెప్పవా నీది నువ్వు నా దగ్గర యాక్టింగ్ చెప్పు మరి ఏమేంటి చేయకు ఇక్కడ చేయకు చెప్పు 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 హైదరాబాద్ లో చిన్న చేయొద్దని చెప్పు అర్థమవుతుందా?
ఎక్కడికో ఏం మాట్లాడకపోతే చేసిన తప్పు నువ్వు చేసి మమ్మల్ని నువ్వు అని అంటే కదా మరి మీ చెల్లికి లేదా ఇంత కూడా చెల్లికి లేదు చార్జ్ చేస్తుంది చెల్లి దేనికి చార్జ్ చేస్తుంది మెసేజ్ చేసి మీ చెల్లి రిప్లై ఇస్తుందా అంటే ఎంతమంది మెసేజ్ చేస్తే అంతమంది రిప్లై ఇస్తుందా మీ చెల్లి మీ చెల్లి కూడా తప్పే ఉంటుంది కదా మీకైనా సంబంధం లేదు కంటెంట్ వరకు అమ్మాయి మా చెల్లి పెళ్లి చేసుకుంటున్నాను కదా ఎందుకంటే వెళ్ళిపోతాం మేము ఇప్పుడు వెళ్ళిపోతాం బ్లాక్లు ఎందుకు పెట్టు అన్నా నీకు చాలా వాల్యూ ఇస్తాను చాలా వాల్యూ ఇస్తాను ఇలాంటి పనులు చేసి ఎక్కడికి వెళ్దాం బ్రో ఎక్కడ ఉంటాడు నంబర్ బ్లాక్ ఎందుకు పెట్టు నాకు అన్న నంబర్ కాలేదు బ్లాక్ లో పెట్టాల్సిన అవసరం లేదు నాకు ఏంటి అదంతా కాదు పని మీ చెల్లిని తీసుకొని రా మీ చెల్లిని తీసుకొని వచ్చిన తర్వాత మాట్లాడదాం తప్పు చేయకుండా బ్రో నేను కూడా అంటున్నా ఇది కూడా తప్పుంది మీ చెల్లి కూడా తప్పు ఉంటుంది కదా మీ చెల్లి తప్పులేని చాట్ చేసిందా ఆడపిల్ల తప్పులేని చాట్ చేసిందా అవును సరే నేనేమంటున్నా వాడు అక్కడ నడుపుకొని వాళ్ళ అమ్మాయి కోసం లైఫ్ టైమే ఉంటాం ఇప్పుడు అన్ని మీ చెల్లి పెళ్లి చేసుకుంటాడు వాడేమో ఎక్కువ మాట్లాడదు నా దగ్గర అర్థమవుతుందా మీ చెల్లి కూడా తప్పే ఉంటది మీ చెల్లి దుర్గా ఇస్తుంది మీ చెల్లి చేస్తాము మా ఫ్రెండ్స్ సరదాగా వచ్చారు నీకోసమని మళ్ళీ అబ్బా అమ్మా వచ్చి గల్లబట్టి నాకు ఎందుకు మాకు ప్రాంక్ చేయమని చెప్పి నువ్వు వెళ్ళమైపోతే వెట్టు పట్టుకున్నా మాకు మొదలైపోతుంది కాదు నిజం చెప్తున్నా రేపటికి అమ్మాయికైనా మాట ఇచ్చినా సరే నేను నా నెంబర్ కూడా ఇస్తాను నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఫస్ట్ వీడియో కేసు అయితే మా చెల్లి ఖాళీ అట్లా నాకేం అర్థమైతే కస్టమర్ నాకు భయం అవుతుంది ఏది తప్పు ఉందా చెల్లి తప్పు ఉందా ప్రాంక్ చేయమని ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు రాగానే మాకు లీటర్ ప్రాంక్ చెప్పి ఆమె ప్రాంక్ చేస్తే బుల్లెట్లు వచ్చింది బాగుంది చాలా బాగుంది రివెంజ్ ప్రాంక్ చూపిస్తా సాయి